శ్రీమాత్రే నమ. జై లలితాంబిగాయి నమో నమ. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అందరికీ శుభోదయము. ఇవాళ మన బంగారు లలితమ్మ గురించి 83వ శ్లోకంలో ఏమి వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. స్థిత ఓడ్యాణపీఠ నిలయా బిందు మండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. మనందరికీ తెలుసు కదండి, ఒడిస్సాలో అమ్మవారి శక్తి పీఠం ఉంది. గిరిజ అమ్మవారు ఉంటారు. అందుకనే అమ్మవారిని ఓడ్యాన పీఠ నిలయ అంటే ఈ ఒడిస్సా అనే ప్రదేశంలో అతి శక్తివంతమైన అమ్మవారి శక్తిపీఠం ఉంది. అమ్మవారు ఇక్కడ నివసిస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. అలాగే మనం ఇంకొకలా కూడా అనుకోవచ్చు. మన కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం ఉంటుందండి. ఈ ఆజ్ఞాచక్రంలో కూడా లలితమ్మవారు నివసిస్తారు. ఈ నామం ఇలా కూడా సంకేతిస్తుంది, మనకి పూర్తి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం. అమ్మవారిని బిందు మండల వాసిని అని పిలుస్తారు. ఇక్కడ మనకి 2 అర్థాలు వస్తాయి. ఒకటి, ముందుది శ్రీచక్రంలో మధ్య భాగము చూసుకుంటే ఒక చిన్న చుక్క ఉంటుందండి. దీన్నే బిందు అని పిలుస్తారు. ఈ బిందు అనేది చాలా సంపూర్ణమైన జ్ఞాన లోకమండి. అంటే ఇక్కడ జ్ఞానము, తెలియని విషయం ఏది ఉండదు. చాలా చాలా మంగళకరమైన ప్రదేశం అండి. అంటే ఈ శ్రీచక్రంలో ఎన్నో త్రికోణాలు ఉంటాయి. అంటే ఈ మధ్యలో ఉన్న చుక్కకి పైన 4 త్రికోణాలు ఉంటాయి, కిందన 4 త్రికోణాలు ఉంటాయండి. కానీ ఈ చుక్క దగ్గర ఉన్న శక్తి చాలా చాలా ఎక్కువ ఉంటుంది, మంగళకరము అని భావిస్తారు. రెండోది ఏంటి అంటే, మన తల భాగం వెనకాతల ఈ బిందు అనే చక్రం ఉంటుందండి. అంటే మన తల భాగము అంటే సహస్రార చక్రము. అంటే ఈ సహస్రార చక్రంలో 1000 కలువ పువ్వులు ఉంటాయి. ఇక్కడే శివయ్య కూడా కొలువై ఉండి ఘోర తపస్సులు, అంటే ఇదొక దైవలోక ప్రపంచం అని మనం చాలాసార్లు ఇదివరకుటి శ్లోకాల్లో కూడా మన అందరం చక్కగా మాట్లాడుకున్నాము. మన శరీరంలో లలితమ్మవారు సూక్ష్మ రూపంలో, అంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రంలోకి కుండలిని శక్తి రూపంలో సుషుమ్న నాడి ద్వారా అమ్మవారు ఎలా ప్రయాణిస్తారు, ఈ సహస్రార చక్రంలో ఉన్న శివయ్యతో ఎలా కలిసిపోతారు అన్నది మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కూడా అది 34, 35 శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బిందు అనే చక్రము ఈ చిత్రంలో చూడండి, కరెక్ట్గా అదే పాయింట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ బిందు అనే ప్రదేశం కూడా చాలా చాలా మంగళకరమైనది. ఇక్కడ చందమామ ఏమొచ్చి అమృతాన్ని కురిపిస్తారంట. ఎప్పుడైతే శివుడు మన లలితమ్మ వారు ఇద్దరికీ కలయిక ఇక్కడే, అంటే ఈ ప్రదేశంలోనే మన తల భాగంలోనే అవుతుంది. కాబట్టి చందమామ మురిసిపోయి ఈ బిందువు సహస్రార చక్రం నుంచి మన కింద మూలాధార చక్రం వరకు ఆ అమృతం అలా ప్రయాణం చేసి ప్రతి చక్రాన్ని కూడా తడిపేస్తుందంటండి. ఆ సాధకుడు జీవితము ఆనందమయం అన్నమాట. కేవలం అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుందంటండి. అమ్మవారు ఈ బిందు అనే ప్రదేశం, అంటే శ్రీచక్రంలోని బిందు మధ్య భాగంలో ఉన్న చుక్కలోని ఉంటారు. అలాగే మన శరీరంలోని బిందు అనే చక్రము తల భాగంలో ఈ పిక్చర్లో చూడండి. ఎప్పుడైతే ఈ బిందు అనే చక్రము క్రమంగా పని చేస్తుందో మనం ఆరోగ్యంగాను, మానసికంగాను, అలాగే శారీరకంగాను చక్కగా ఉంటామండి. లలితమ్మని కొన్ని ఆచారాలు పద్ధతి ప్రకారము, అంటే ఈ పూజలు చేసేటప్పుడు కొన్ని క్రియలు ప్రకారము ఒక పద్ధతిలోని చేసుకుంటూ అమ్మని రహస్యంగా ఆరాధించుకుంటూ వెళ్ళిపోతారంటండి. ఉదాహరణకి కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారు. వాళ్ళ నేర్చుకున్న విద్య ప్రకారము, ఆ గురువుగారి దగ్గర తీసుకున్న శిక్షణ ప్రకారము ప్రతిరోజు కూడా లలితమ్మ వారిని పూజించుకుంటారనమాట. ఇప్పుడు మన ఇంట్లో రోజు ఏం చేస్తాము, మనందరం కూడా శ్రీ సూక్తము
లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి. ఈ శ్రీ సూక్తము ఉపయోగించి చక్కగా షోడశోపచార పూజ అంటే 16 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఒక పూజలో. అమ్మవారిని ప్రార్థించుకుని మన ఇంటికి బంగారు తల్లి నువ్వు రావాలి అని ఆవాహయామి అనుకుని మన ఇంటికి అమ్మవారు వచ్చిన తర్వాత చక్కగా కుర్చీ ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి అంటే పాదాలు కడగడము, అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడగడము, ఇలా అమ్మవారికి అన్నీ కూడా మర్యాదలు చేయడానికి మొత్తం 16 క్రియలు ఉంటాయండి. ఈ క్రియలన్నీ కూడా మనము చక్కగా శ్రీ సూక్త పూజా విధానము చక్కగా ప్రతి ఆడవాళ్ళు శ్రీ సూక్తం నేర్చుకోండి. అలాగే మగవాళ్ళు పురుష సూక్తం అని ఉంటుంది మీకు వేరేగా, అది మీకు నచ్చితే నేర్చుకోవచ్చు. అంటే మనం చేసే పూజలు ఈ శ్రీ సూక్త ప్రకారము అందరికీ తెలుసు, చక్కగా చూడొచ్చు. అలాగే అమ్మవారిని రహస్య మార్గంలోని అంటే ఎవరు పెడితే అవి చేసేవి కాదండి. అంటే అదొక పద్ధతి, ఒక పెద్ద గురువుగారి దగ్గర నేర్చుకుని పూజలు రోజు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మన్మధుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా లలితమ్మకి చాలా పెద్ద భక్తులు అనమాట. వీళ్ళందరూ కూడా శ్రీ విద్యా ఉపాసకులు. వాళ్ళకి వేరే వేరే పద్ధతులు. మళ్ళీ మన్మధుడు ఒకలా నేర్చుకుంటారు, చంద్రుడు ఒకలాగా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో వాళ్ళు అమ్మవారిని కొలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే మన పెద్దవాళ్ళకి తర్పణాలు అంటే మాసికాలు అని సంవత్సరానికి ఒకసారి మన పెద్దలకి వాళ్ళకి నచ్చిన భోజనం వండి వాళ్ళు వెళ్ళిపోయిన రోజు, కాలం చేసిన రోజు తిథి ఉంటుంది చూడండి, ఆ రోజు పెద్దవాళ్ళు పైలోకం నుంచి కింద లోకానికి వస్తారు అంటారు. ఆ రోజు కానీ మనం పెద్దలకి నచ్చిన ఆహారము, తర్పణము ఇవన్నీ వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని గుర్తుంచుకొని చేసే పనులు అంటే కూడా లలితా త్రిపుర సుందరికి చాలా ప్రీతికరం అంట. ఎందుకంటే మనని కన్న తల్లి కన్న తండ్రి మనకి ఎన్నో చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుర్తుతో మనము వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నట్టు అన్నమాట. అమ్మవారు ఇలాంటి పనుల్లో చాలా మురిసిపోతారంటండి. దీంతో 83వ శ్లోకం తాలూకా అర్థం అయిపోయిందండి. కొంచెము పని ఇంట్లో ఎక్కువ అయిపోయి శ్లోకాలు పెట్టలేకపోతున్నాను. నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. అలాగే త్వరలో అంటే ఈ నెలలో మనకి అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు జూన్ 26న ప్రారంభం అవుతున్నాయండి. ఎవరైనా చక్కగా వారాహి అమ్మకి పూజ చేసుకుని చూడండి. ఆ సంవత్సరం అంతా కూడా మారిపోతుందండి. నేను గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారికి వారాహి సంవత్సరంలో 4 నవరాత్రులు నేను చేసుకుంటానండి. చక్కగా మనకి శత్రుభయం లేకుండా మానసిక ధైర్యం చాలా పెరిగిపోతుంది. అమ్మవారు మనని చాలా కాపాడతారు. చక్కగా చాలా సింపుల్ అండి. దీపారాధన చేసేసుకుని వారాహి అమ్మకి బెల్లం పానకము చీకటి వేళలో తెల్లవారుజామున లేదంటే సాయంత్రం 6 తర్వాత చక్కగా మన దండనాదిని స్వరూపిణి వారాహి అమ్మకి పూజ చేసుకోవచ్చు. ఈ వారాహి నవరాత్రి తిథులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో అయిపోతాయి వాటి గురించి నేను వేరే వీడియో పెడతాను. అలాగే వారాహి నవరాత్రుల్లో అమ్మని సులువైన పద్ధతిలో ఎలా పూజించుకోవాలి, అమ్మకి నచ్చిన వస్తువులు ఏంటి, ఉదాహరణకి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టము. మనం చక్కగా పసుపు కొమ్ముల దండ చక్కగా అల్లేసుకుని ఫోటోకి వేసుకోవచ్చు. ఎర్ర కనకాంబరాలు, ఎర్ర మందార పువ్వులు అంటే చాలా ప్రీతికరము. ఇలా వారాహి అమ్మకి ఎన్నో ఇష్టమైన వస్తువులు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను చక్కగా వీడియోలు చేసి పెడతాను. అలాగే చక్కగా వారాహిదేవి అలంకరణలను కూడా మేము చేసుకున్నాం మీకు పెడతాను. వారాహి నవరాత్రులు ప్రారంభమైనప్పుడు ఇంకా లలితా సహస్రనామం మీనింగ్స్ ఆ 10 days నేను చెప్పలేనండి. ఎందుకంటే నవరాత్రులు కదా, అమ్మ పూజలో కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఆ నవరాత్రులు అయిపోయిన కొన్ని రోజుల తర్వాత యథావిధిగా మన లలితా సహస్రనామం మీనింగ్స్ చక్కగా కొనసాగిద్దాము. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.